వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ పేపర్ అయిన కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 4 ఆపరేషన్స్ ఆన్ వెక్టర్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ టు. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ యూనిట్ 4కి సంబంధించి అన్ని వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెన్ కమ్స్ టు ఆపరేషన్స్ ఆన్ వెక్టర్స్, సో వెక్టర్స్ మీద ఆపరేషన్స్ ఏంటి అంటే మనకి ఆర్ ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ మిస్లీనియస్ ఆపరేటర్స్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వెక్టర్స్ని యూస్ చేసుకొని వెక్టర్స్ మీద ఈ ఆపరేటర్స్ అనేవి అప్లై చేసి మనం క్యాలిక్యులేషన్స్ అండ్ ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తామన్నదే ఈ ఆపరేషన్స్ ఆన్ వెక్టర్ అనే క్వశ్చన్ అనమాట. ఎవరైతే ఇంకా ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయని ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ కూడా ఎలాపరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. Operations on vector in R refers to the mathematical, logical and other manipulations that can be performed on the vector elements. R allows to perform element-wise operations, meaning each element of one vector is operated on with the corresponding element of another vector. So, ikkada R programming lo manaki operations ante general arithmetic calculations like mathematic calculations, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ విధంగా ఉంటాయి. అలాగే లాజికల్ ఆపరేషన్స్, లాజికల్ అండ్ లాజికల్ నార్ ఇలాగా. అండ్ నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి మీద మనం వెక్టర్స్ని యూస్ చేసి ఆపరేషన్స్ అనేవి చేస్తాము. సో ఇక్కడ మనకి వెక్టర్లో ఆపరేషన్స్ అనేవి ఎలిమెంట్ వైజ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వెక్టార్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ వెక్టార్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఈ విధంగా ఎలిమెంట్ వైజ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మధ్య ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. When comes to the types of vectors, first one చూడండి arithmetic operations on vectors. సో ఇక్కడ మనకి జనరల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. కింద ఆపరేటర్స్ చూడండి, ప్లస్, మైనస్, అలాగే మల్టిప్లికేషన్, డివిజన్, నెక్స్ట్ పర్సంటేజ్. సో ఈ విధంగా మీకు మాడ్యులో అండ్ డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనం వెక్టర్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే వెక్టర్ తీసుకున్నాము. సో ఆ వెక్టర్లో మనం 10, 20, 30 అని 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. అండ్ సెకండ్ బి అనే సెకండ్ వెక్టర్లో 1, 2, 3 అని 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి బేసికల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి చేసినప్పుడు మనం సో ఫస్ట్ వెక్టర్ అలాగే సెకండ్ వెక్టర్ని యాడ్ చేయాలి, ఎలిమెంట్ వైజ్ యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వెక్టర్లో ఫస్ట్ ఎలిమెంట్ 10, సెకండ్ వెక్టర్లో ఫస్ట్ ఎలిమెంట్ 1, 10 + 1 11, అలాగే సెకండ్ ఎలిమెంట్ 20 అండ్ సెకండ్ వెక్టర్లో సెకండ్ ఎలిమెంట్ 2. సో 20 + 2 22. నెక్స్ట్ ఫస్ట్ వెక్టర్లో థర్డ్ ఎలిమెంట్ 30 అండ్ సెకండ్ వెక్టర్లో థర్డ్ ఎలిమెంట్ 3, 30 + 3 33. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ అనేది ఎలిమెంట్ వైజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ సిమిలర్గా మనకి సో సబ్ట్రాక్షన్ కానివ్వండి, మల్టిప్లికేషన్, డివిజన్, సో అలాగే మాడ్యులో ఆపరేటర్ కానీ, సో ఈ విధంగా ఎలాంటి ఆపరేటర్స్ యూస్ చేసినా సరే మనకి ఎలిమెంట్ వైజ్ అనేవి క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటాము. ఎగ్జామ్లో మీకు సపరేట్గా 5 మార్క్స్కి రైట్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో దట్ టైం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కంపారిజన్ ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్స్ అని మీరు రిలేషనల్ ఆపరేటర్స్ గురించి రాస్తే సరిపోతుంది. రిలేషనల్ ఆపరేటర్స్ని మనం సమ్ పర్టికులర్ కండిషన్ అనేది చెక్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. సో మనకి అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి వస్తాయి అనమాట రిజల్ట్స్గా. సో అక్కడ చూడండి వెన్ కమ్స్ టు ఆపరేటర్స్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్స్. సో అక్కడ చూడండి 2 వెక్టర్స్ని తీసుకున్నాము, ఏ అండ్ బి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెక్టర్కి కూడా రిలేషనల్ ఆపరేటర్ అనేది అప్లై చేస్తాం. సో ఫస్ట్ వన్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కూడా బీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, సో 5 ఈజ్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ని చెక్ చేస్తాం మనం ఇక్కడ. సో 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 కాబట్టి మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని చెక్ చేయాలి. సో మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ని మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూడండి 10 ఈజ్ ఈక్వల్ టు 10 కండిషన్ అనేది మనకి ట్రూ అయింది కాబట్టి మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుంది. నెక్స్ట్ చూడండి 15 ఈజ్ ఈక్వల్ టు 10. సో కాదు కదా, 15 ఈజ్ గ్రేటర్ దాన్ 10 కాబట్టి సో మనకి అక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ కూడా ఫాల్సే వస్తుంది.
విధంగా మీరు నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, సో ఇలా కండిషన్స్ చెక్ చేస్తే మీకు అవుట్పుట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేషన్స్ని ఎందుకు చేస్తామంటే సేమ్ కండిషన్స్ అనేవి చెక్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. మీరు ఆపరేటర్స్ చూడండి, సింబల్స్ మీకు అండ్, ఆర్, నాట్ 3 ఉంటాయి మెయిన్గా. సో ఫస్ట్ చూడండి ఎక్స్ అండ్ వై అనే కండిషన్ని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అనే అండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి సో బోత్ ఎలిమెంట్స్ కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్లో ట్రూ అనేది వస్తుంది. సో ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ అనే వెక్టర్లో మనం ట్రూ, ఫాల్స్, ట్రూ అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాం. వై అనే వెక్టర్లో ఫాల్స్, ట్రూ అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి చెక్ చేయాలి. ట్రూ, ఫాల్స్. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి మనకి ట్రూ, ఫాల్స్ కదా. సో అక్కడ మనకి ఏమొస్తుంది, సో బోత్ ఎలిమెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా, ఒకటేమో ట్రూ ఉంది అండ్ సెకండ్ వన్ ఫాల్స్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనేది వస్తుంది. అండ్ దెన్ చూడండి ఫాల్స్. సో ఇక్కడ కూడా మనకి ట్రూ ఉన్నప్పుడు మాత్రమే కదా మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుంది. సో బోత్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నా సరే మనకి అక్కడ ఫాల్స్ అనే వాల్యూ ఉంది కాబట్టి అవుట్పుట్లో కూడా మీకు ఫాల్స్ అని వస్తుంది. అండ్ థర్డ్ ఎలిమెంట్ చూడండి కరస్పాండింగ్ ఎలిమెంట్తో కంపేర్ చేసినప్పుడు మనకి ట్రూ అయింది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ అనేది వస్తుంది. కమ్స్ టు ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మీకు ఎనీ వన్ ఎలిమెంట్ ట్రూ ఉన్నా మీకు ట్రూ వస్తుంది. సో అక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ చూడండి ఎక్స్ అనే వెక్టర్లో ఫస్ట్ ఎలిమెంట్ ట్రూ ఉంది, సెకండ్ ఎలిమెంట్ ఫాల్స్ ఉంది. సో ఇక్కడ 2 వెక్టర్స్లో ఏదో ఒక వెక్టర్లో ట్రూ ఉన్నా మనకి వాల్యూ అనేది ట్రూ వస్తుంది అనమాట. సో ఒక చూడండి అవుట్పుట్లో ట్రూ అనేది వచ్చింది. అండ్ సెకండ్ చూడండి బోత్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. అండ్ థర్డ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎనీ వన్ ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది, బోత్ ట్రూ ఉన్నా కూడా ట్రూ వస్తుంది. సో ఏదో ఒక వాల్యూ అనేది ట్రూ అనేది ఉంది కాబట్టి సో మనకి అవుట్పుట్లో కూడా ట్రూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ చూడండి నాట్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి ఇన్వర్టెడ్ అవుతుంది అనమాట. సో ట్రూ అనే వాల్యూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది, నెక్స్ట్ అగైన్ ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మీకు వాల్యూస్ అనేవి అవుట్పుట్స్గా వస్తూ ఉంటాయి. ఆర్ ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ గురించి తెలిసినప్పుడు మాత్రమే మీరు వెక్టార్స్లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ మన ఛానల్లో ఉన్న ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ అనేది చూడండి. సో డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్, అసలు మిస్ చేసుకోకండి. వెన్ కమ్స్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తాము, వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో అక్కడ మీకు ఆపరేటర్స్ చూడండి లెఫ్ట్ అసైన్మెంట్, ఈక్వల్ టు, అలాగే రైట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 3 ఆపరేటర్స్ని యూస్ చేసి మనం వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ చూడండి వి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో అక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి ఒక వెక్టార్ని అసైన్ చేసాము. సో 1 2 3 అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూడండి మనం ఇండెక్స్ నెంబర్స్ యూస్ చేస్తూ ఉంటాము. వెక్టర్స్లో మనకి ఇండెక్సింగ్ అనేది 1తో స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. 1 2 3 అలా ఉంటాయన్నమాట. ఇండెక్స్ మీన్స్ నథింగ్ బట్ పొజిషన్ అనమాట. సో అక్కడ చూడండి మనం సెకండ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అంటే సెకండ్ ఇండెక్స్ నెంబర్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే సో సెకండ్ పొజిషన్లో మనకి వెక్టార్లో 2 అనే ఎలిమెంట్ ఉంది కదా. సో ఇక్కడ మనం 2 అనే ఎలిమెంట్ని 5 అనే ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ సెకండ్ పొజిషన్లో వెక్టార్లో 2 అనే ఎలిమెంట్ని రీప్లేస్ చేసి 5 అనే ఎలిమెంట్ని అసైన్ చేస్తున్నాం. సో మనం అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో మనం వెక్టార్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ చూడండి 1 5 3 అని వస్తుంది. సో అక్కడ 2 అనేది 5తో రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మనకి మిస్లీనియస్ ఆపరేటర్స్. సో ఈ మిస్లీనియస్ ఆపరేటర్స్ అనేవి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తుంటాము వెక్టర్స్లో. ఇక్కడ మనకి లెంత్, సమ్, మీన్, మ్యాక్స్, మినిమం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ మనం కోడింగ్లో ఇంక్లూడ్ చేసుకొని ఫంక్షన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి లెంత్. సో మీకు ఎలిమెంట్లో ఒక వెక్టర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి అంటే లెంత్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తూ ఉంటాం. వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి అంటే సమ్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి, నథింగ్ బట్ ఎడిషన్ అనమాట. నెక్స్ట్ మీన్. సో యావరేజ్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ అనే ఫంక్షన్. అలాగే వెక్టార్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో బిగ్ నెంబర్ని లార్జ్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి అంటే సో మ్యాక్స్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. అలాగే స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే మినిమం అనే ఫంక్షన్ యూస్ చేయాలి. అండ్ దెన్ సార్ట్ చేయడానికి సార్ట్, అలాగే యూనిక్ వాల్యూని ఐడెంటిఫై చేయాలంటే యూనిక్, అలాగే ఎనీ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే మనం ఎనీ, ఆల్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేయాలంటే సమ్ కండిషన్ అప్లై చేసి ఆల్ అనే ఫంక్షన్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం.
ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ చూడండి v అనే వేరియబుల్‌లో ఒక వెక్టార్‌ని అసైన్ చేసాం. 4, 8, 2, 8, 10 అని. సో 5 ఎలిమెంట్స్‌ని అనేవి తీసుకున్నాము. సో అక్కడ చూడండి లెంత్ అనే ఫంక్షన్‌ని అప్లై చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది 5 వచ్చింది. సో అందుకు అక్కడ టోటల్ ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఉన్నాయి కాబట్టి మనకి 5 అని అవుట్‌పుట్ వస్తుంది. నెక్స్ట్ సమ్. సో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సో 4 + 8 + 2 + 8 + 10 ఎడిషన్ చేసినప్పుడు మనకి 32 అని వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలాగే మీన్. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్ యావరేజ్ ఐడెంటిఫై చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ 6.4. సో అలాగే వెక్టార్లో ఉన్న అన్ని వాల్యూస్లో మనకి మ్యాక్సిమం వాల్యూ 10, మినిమం వాల్యూ 2. సో అలాగే సార్ట్ చేస్తున్నాం అనమాట. సార్ట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసినప్పుడు వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు ప్రింట్ అవుతూ ఉంటాయి. సో అలాగే రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు సో వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి అనమాట. సో అక్కడ చూడండి మనకి ఒరిజినల్ వెక్టార్లో మనకి ఎలిమెంట్స్ అనేవి 4, 8, 2, 8, 10గా ఉన్నాయి కదా. సో ఇవి రివర్స్లో ప్రింట్ అవుతాయి అనమాట. 10, 8, 2, 8, 4గా. అండ్ దెన్ యూనిక్. సో యూనిక్ మీన్స్ మనకి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అక్కడ ఎక్కువ టైం రిపీట్ అయిన వాల్యూస్. సో అక్కడ మనకి వెక్టార్లో 2 టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ 8 కదా. సో అక్కడ మనకి 8 అనేది రిమూవ్ అవుతుంది. సో మీకు అక్కడ అవుట్పుట్ అనేది రాంగ్ వచ్చింది. సో అక్కడ మీకు అవుట్పుట్ అనేది 8 అనమాట. చూస్తారు కదా, ఆపరేషన్స్ ఆన్ వెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది. మీకు ఆపరేటర్స్ అనే క్వశ్చన్ వస్తే వెక్టార్స్ మీద ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తారు. కోడింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో బాగా గుర్తుంటాయి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.